కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ పోయింది పొల్లు. రచయిత బలివాడ కాంతారావు గారు. ఈ కథ 1962లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. మానవ జీవితం దుఃఖభూయిష్టం. హెచ్చుతగ్గులు అటుంచి మానవుల అందరి అనుభవము అంతే. చిత్రమే అయినా ఒకరి దుఃఖం మరొకరు ఎవరూ అర్థం చేసుకొనలేరు. చెప్పడం సులభమే, కానీ సమాధానపడటం దుర్ఘటం అంటారు రచయిత. మరి వినండి, బలివాడ కాంతారావు గారి కథ పోయింది పొల్లు. ఇదివరకు ఎన్ని సంఘటనలను కమలమ్మ ఆమె 3 పదులు దాటిన జీవితంలో ఎదుర్కొనలేదు. అలాంటిది ఈ ఒక్క సంఘటనతో ఆమె ఇలా పూర్తిగా మారిపోవాలా? భర్త నిరంజనరావు ఈ నష్టంతో కంపించిపోయినా తట్టుకున్నాడు. వారం రోజుల వరకు విద్యావతి అయిన భార్య మనసు మార్చుకుంటుందేమోనని ఎదురుచూశాడు. ఆమె అలానే మౌనంగా గదిలో కూర్చుని కిటికీ గుండా ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుంటుంది. చూడు కమల, నా కోసమైనా నువ్వు బ్రతకాలా? ఆమె మాట్లాడలేదు. ఈ వారం రోజుల్లో భర్త ఒక విధంగా కళ్ళల్లో నీరు తెచ్చుకున్నాడు, కానీ భార్యకు కన్నీరు కరువైందేమో. వసంతంలోని ఉద్యానవనంలాంటి వారి ఇల్లు ఇప్పుడు ఈ గాలివానతో బీభత్సం అయిపోయింది. చెట్టుకున్న గులాబీ రేకుల్లాంటి ఆమె పెదిమలు రాలిపోయిన రెక్కల్లా పాలిపోయాయి. ఏమీ తెలియని దానివైతే వేదాంతం బోధించేవాడిని. చూడు, ఆ బుద్ధ భగవానుడు నీ ఎదురుగా ప్రత్యక్షమైతే నా బిడ్డను బ్రతికించమని కోరేదానివి. కానీ అతని సమాధానం నీకు తెలుసుగా. ఆమె తలదించుకుంది. నువ్వే అన్నావే, మనం అంతా చెట్టుకున్న ఆకుల వంటి వాళ్ళమని. మన ఇష్టాయిష్టాల మీద ఈ ఆకులు చెట్టుకుండవు. మన చేతిలో ఉన్నది జాగ్రత్త పడటం. మనుషులు చేయగలిగినదంతా చేశాం. మన భాగ్యభోగాలు అనుభవించటానికి పాప పుట్టలేదు. కమలమ్మ ఈసారి భర్త వైపు తేరి చూచింది. లేక లేక కలిగిన సంతానం. ఆ పాప కడుపులో కదిలేటప్పుడు నేను మిమ్మల్ని భర్తగా పొందినప్పుడైనా అంత ఆనందం పొందలేదు. ఆ బంగారు పాప కడుపులోనే కాదు, బయట కూడా నా ప్రాణం కంటే తీపైంది. నా పాప ఈ 6 ఏళ్ళు చిలిపి చేష్టలతో, చిరునవ్వు చిందులతో నా ప్రతిరూపమై నా ఇల్లు స్వర్గధామం చేసింది. మీకేం తెలుసు నా బాధ? చాలించండి మీ వేదాంతం. కమలమ్మ ఈ మాటలు ఆడలేదు. ఆమె మౌనం, ఆమె చూపు అతని మనసులో ఈ విధంగా ఆలోచనలను రేకెత్తించినాయి. మళ్ళీ ఆమెను బాధించలేదు. నిత్య సంతోషంతో నిర్మలంగా ఇంటిని ఒక దేవాలయంగా ఉంచి పావనం చేస్తుండిన భార్యను మళ్ళీ చూడాలనే తన లోభం తన్నిలా అలమటింపచేస్తుందని అనుకున్నాడు. కాలం అన్ని వ్యాధులకు, బాధలకు అమోఘమైన మందని నమ్మాడు. 1 రోజులు దాటినా కమలమ్మలో మార్పు కనబడలేదు. మనసు చెదిరిందేమో అన్న అనుమానం కలగసాగింది. ఇద్దరం ముసలివాళ్ళం కాలేదుగా. మనం రాత గురించి నమ్మేవాళ్ళం కాదు, కానీ మనకు రాసి ఉంటే ఇంకో పాప పుట్టుతుంది కమల. మనిషికి నిజంగా కావలసింది డబ్బు కాదు, కీర్తి కాదు, ధైర్యం. పిరికివాళ్ళు రోజూ చచ్చిపోయి బ్రతుకుతారు. ఆమె ఈసారి తలెత్తైనా చూడలేదు. పాలిపోయిన ముఖంతో ఎముకల గూడులా కనిపిస్తున్న భార్య వైపు చూస్తుంటే తనలోనే ధైర్యం సడలసాగింది. పెరటి డాబా మీదకు వచ్చేశాడు. సాయం సమయం. నీలాకాశంలో ఎగురుతున్న ఒక పక్షి దగ్గరనే ఉన్న చెట్టుపై వ్రాలిపోయింది. తను కూర్చుండిపోయాడు. అందని పళ్లకు ఆశపడటం మనిషికి అలవాటే. ఆ ప్రయత్నంలో ఎలానో అదృష్టం పండి అందుకున్న పండు కుళ్ళిపోతే తన బ్రతుకు అలానే అయ్యింది.
మనసులను ఊగించి మ్రోగించిన మురళి లాంటి పాప పుట్టకపోయినా బాగుండేదనుకున్నాడు. కొంతసేపటికి ఆ పక్షి మళ్ళా ఎగిరింది. తను లేచి నిల్చున్నాడు. ఆ పక్షిలానే దూరదూరాలకు ఎగిరిపోతే? మరుసటి రోజే భార్యతో ప్రయాణం కట్టాడు. ఆమెకు ఆస్పత్రులలో రోగాలతో బాధపడుతున్న మనుషులను చూపించాడు. పిల్లలు పోయిన తల్లుల గోడు, తల్లులు పోయిన పిల్లల గోడు వినిపించాడు. ఆకలి, దారిద్ర్యం, రోగాలు, బాధలకు గురైన వేలాది తోటి మానవుల ఆక్రందనలను ఆమె విన్నది. చూడు, లోకం నిండా ఎన్ని చావులు, ఎన్ని కష్టాలు, బాధలు. వీటితో పోలిస్తే మన కష్టం ఏముంది? ధైర్యం తెచ్చుకో కమలా. ఆమె మాట్లాడలేదు. ఇప్పటికి తిరిగిన ప్రదేశం అంతా ఆమెకో పెద్ద ఇల్లులా ఉంది. ఆ ఇంటిలో తన పాపను వెతుక్కుంటూ తిరుగుతున్నట్లుంది. ఆమె కళ్ళలో ఈ కష్టాలు చూసినప్పుడైనా కన్నీరు తిరగలేదు. ఆమెకు అవి ఒక సినిమా చూసినట్టే గాని సహజంగా జరుగుతున్నట్లు కనబడలేదేమో. 2 నెలలు దాటినా ఆమె పరిస్థితిలో మార్పు లేదు. కష్టాలు ఈమె మనసును కరిగించలేకపోతే ఇంకేం కరిగిస్తాయి? ప్రతి మనిషి ఒక దేవాలయం. లోనున్న దేవుడు మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచటం నేర్పుతాడు. లోన అంత దగ్గరగా ఉన్నా చాలామంది ఆ దేవుని చూడలేరు. అలాంటి వాళ్ళు బయట ఉన్న దేవాలయాలను దర్శించి ఆ దేవతా విగ్రహాల ఎదుట మోకరిల్లితే తమలోని దైవాన్ని చూడగలిగే అవకాశం ఉంటుంది. అలా చూడగలిగినప్పుడే జీవిత కల్లోల గౌతమిని ఈదగలుగుతారు. ఆ ఆశతోనే ఆమెను ప్రఖ్యాత దేవాలయాలకు తీసుకువెళ్ళాడు. ఆమె దేవతా విగ్రహాల ఎదురుగా చేతులైనా జోడించలేదు, తలైనా వంచలేదు. ఆ రద్దీలో కనపడిన పాపలందరి వైపు దీక్షగా చూస్తుంది. సంధ్యా సమయంలో తిరుపతి కొండ మీద ఏకాంత స్థలంలో నిరంజనరావు మనసులో చేతులెత్తి, తండ్రి, కోరినదంతా ఇచ్చావని విర్రవీగేవాణ్ణి. ఒక్కసారి ఇలా నన్ను అగాధంలోనికి త్రోసేశావు. నేనేం పాపం చేశాను? ఎన్నో కోరికలు కోరను. ఇంక నాకు మిగిలినదంతా తీసుకో. నా కమలాన్ని నాకు వికసింపచేసి ప్రసాదించు అని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూనే కళ్ళంట నీళ్లు కారిపోయాయి. కాసేపయ్యాక మళ్ళీ తనలో మానవ ప్రయత్నమనే ఆశ వెలిగింది. ఈ కన్నీరు ఆరిపోతున్న ఆ ఆశ దివ్వెకు నూనెలా అయ్యింది. దేవతా విగ్రహాలు మాట్లాడవు. లోనున్న దేవుని కన్నా వారిలో దేవుని వెలుగు బయటకు కూడా ప్రకాశిస్తుంది. అటువంటి మనిషి దేవుని మాటలు ఆడతాడు. ఆ మాటలు విన్న ఎదుటి వాళ్లలో అంతవరకు మూసుకుపోయిన కవాటాలు తెరుచుకుంటాయి. తనలోనూ వెలుగుతున్న వెలుగును చూడటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మనసు, శరీరాన్ని పవిత్రంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆశతోనే మానవ రూపంతో ఉన్న మహాత్ముని దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ సాధువు మనుషుల నివాసాలకు దగ్గరగా లేడు. ఇంకో సాధు పుంగవుడు చెప్పిన త్రోవ పట్టుకునే వెళ్ళాడు. రైలు దిగి బస్సుపై కొంత దూరం ప్రయాణమైంది. అక్కడ నుంచి గుర్రాలపై కొండ త్రోవల్లో పడ్డారు. చెట్లు, చేమలు, అడవి పువ్వులతో అలంకరించుకున్న ప్రకృతి మాత పలకరించింది. వన్యమృగాలు పసిపాపల్లా ఆడుకుంటున్నాయి. ఆ ఆశ్రమం చేరుకొని పండు జటలతో, పసిమి వర్ణంతో దివ్యంగా వెలిగిపోతున్న ఆ ఋషి పుంగవుని దర్శించగానే నిరంజనరావు తలవని తలంపుగా సాష్టాంగపడిపోయాడు. తన కమలం మళ్లీ వికసించిందని. కొంతసేపటికి తలెత్తేసరికి ఆమె అక్కడ లేదు. చప్పున చుట్టూ చూశాడు. ఆశ్రమంలో పడమటి వైపు అడవి లేడిపిల్ల వైపు పరుగులు తీస్తుంది. చెంగు చెంగున గెంతుతూ ఆశ్రమం దాటినా లేడిపిల్ల వెంటపడటం ఆమె మానలేదు. నిరంజనరావు పరుగెత్తి ఆశ్రమం దాటి వెళ్లేసరికి ఆమె రాళ్లగుట్టల్లో జారి పడిపోయి ఉంది. ముఖం నుంచి, చేతుల నుంచి తగిలిన దెబ్బల వలన రక్తం కారుతుంది. ఆమెను భద్రంగా లేవనెత్తి మోసుకొని ఆశ్రమంలోనికి తీసుకువచ్చాడు. ఆ ఋషిపుంగవుడు ఆకులలములు నూరి కట్టాడు.
ఒకరోజు అక్కడ ఉండి ఆమె విసుగుబాటు చూసి ఆమెకు అక్కడ ఉండాలని మనస్కరించలేదని తట్టింది. ఎంత అతను చెప్పినా ఆమె చెవికెక్కలేదు. ఆమె దృష్టి అక్కడ లేదు. భర్త నిరాశతో తిరుగు ప్రయాణం కట్టాడు. మళ్ళీ తన ఇల్లు. ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి తనకే మనస్కరించలేదు. కానీ వెళ్ళక విధి లేదు. ఎవరో మానసిక వ్యాధులలో దిట్టయైన వైద్యుని చేతిలో ఈమెను పెట్టాలి. ఇన్ని ఏళ్ళు మనసులో మనసు కలిపి కాపురం చేసిన తను ఆమె గాయపడ్డ మనసును తనే నయం చేయలేకపోయాననే నిస్పృహ వెంటాడుతుంది. రైలు ఎదురుగా రాబోయే రైలు కోసం ఒక చిన్న స్టేషన్లో ఆగింది. పశ్చిమ కొండల్లో ఎర్రని పూల వంటిగా మేఘాలు అలుముకొని ఉన్నాయి. ఆ వెలుగు ప్రక్కనే ఉన్న నీలాల నీటిలో ప్రతిబింబించింది. చెరువు ఒడ్డునే శివాలయం, ఆలయానికి దగ్గరగానే కొన్ని పూరి గుడిసెలు, ఆ గుడిసెల ప్రక్కనే పంట పొలాలు, ఎదురుగా పాత పెంకుటిల్లు, ఆ పైని చిన్న పట్టణం అగుపిస్తోంది. ఫస్ట్ క్లాస్ పెట్టెలో పేపర్పై దృష్టి పెట్టుకున్న నిరంజనరావు ఇవేమీ చూడలేదు. ఎన్నాళ్లకో ఏదో మాట్లాడుకుంటున్న భార్య వైపు చూశాడు. ఆమె కిటికీలో తలదూర్చి ప్రకృతితో బాసలాడుకోవడం గమనించి తను దగ్గరికి వెళ్ళాడు. ఆ చెరువులో చందమామ వస్తున్నాడని సింగారించుకుంటున్న కలువలు ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ దిగిపోదామా అన్నాడు. అందామే. ఈ జవాబుతో తలుపు తీసి సామానంతా దించేశాడు. ఆ పరిసరాల్లోనే కోరినట్లుగా ఆ పూరి గుడిసెల ఎదురుగా ఉన్న పెంకుటిల్లు అద్దెకి దొరికింది. బాగా చీకటి పడేలోగానే బజారుకు పోయి హరికేన్ లాంతరు, వండుకోవడానికి కావలసిన సామగ్రి అంతా తెచ్చివేశాడు. తొలిసారి తన జీవితంలో వంట చేయడం. హరికేన్ లాంతరు వెలుగులో ఆమె కూడా ఇదివరకు కన్నా హెచ్చుగా తిన్నది. రాత్రి 10 గంటలైపోయింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరూ ఎగుడు దిగుడులుగా ఉన్న నేల మీదనే పరుపులు వేసి పడుకున్నారు. అప్పుడప్పుడు ఎలుకలు పైన కిచకిచలాడుతున్నాయి. ఇంటి కప్పు నుంచి ధూళి వ్రాలుతోంది. అయినా నిరంజనరావుకు అన్ని ఆధునిక సౌకర్యాలున్న తన భవనంలో కన్నా ఇక్కడ తృప్తిగా ఉంది. నిరంజనరావుకు తెలివి వచ్చేసరికి ప్రక్కన కమలమ్మ లేదు. గాబరాగా లేచేసరికి వీధి తలుపు తెరిచి ఉంది. బయటకు వచ్చేసరికి కమలమ్మ ఒంటిగా వీధి వరండాలో ఒక మూల నిల్చొని ఉంది. ఆమె ఏకాంతం పాడు చెయ్యాలని తనకు లేదు. రెండో మూల నిల్చొని ఎదురుగా ఉన్న ఒక పూరి గుడిసె నుంచి వస్తున్న రోదన ధ్వని వింటున్నాడు. ఇంకా ఉషస్సు ఉదయించలేదు. ఆకాశం కోటి కళ్ళతో చూస్తోంది. మధ్యను చెదిరిన తెల్లని మబ్బు తునుకలు తెరల్లా అడ్డుపడుతున్నాయి. రాను రాను కొన్ని కళ్ళు మూతలు పడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం శాశ్వతంగా మూతబడిన కళ్ళ కోసమే ఆ పూరి గుడిసెలో ఒక తల్లి ప్రాణం కన్నీరు కారుస్తుంది. ఆమె పోయిన 10 ఏళ్ల కొడుకును వర్ణించి ఆమె పెట్టుకున్న ఆశలను ఒక గీతంగా శోకమయమైన రాగంతో నివాళించుకుంటోంది. ఎంత వింటున్నా విసిగించని ఆ కమ్మని గొంతుకులోని సంగీతం నిద్రపోతున్న హృదయాన్ని మేలుకొల్పుతోంది. ఇంతలో ఇరుగు పొరుగు ఆడవాళ్లు దగ్గర చేరారు. వాళ్ల ఓదార్పులు ఆమె ఏడ్పును, దుఃఖాన్ని మరింత విజృంభింపచేసింది. చచ్చిన వాళ్లతో చచ్చిపోతావా? ఏ జన్మలో ఏ పాపం చేశావో ఈ జన్మలో నలుగురిలో ఒక్కడూ దక్కలేదు. ఆ దేవుడు పగవాడు కాడే, మళ్ళీ జన్మలో 10 మందినిస్తాడు. ఎందుకింతమంది పిల్లలు అని విసుక్కోవా? ఇలాంటి ఓదార్పులతో తెల్లవారిపోయింది. ఇద్దరూ వరండా కదల్లేదు. అంతవరకు ఏడ్చిన ఆమె ఇప్పుడు అగపడింది. ఆమె ఏం చేస్తున్నదోనని కమలమ్మ నిదానించి చూడటం భర్త గమనించాడు. ఆ ఇంట్లో చావును ఆహ్వానిస్తున్న ఒక ముదుసలి, ఆమె తప్పించి ఇంకెవ్వరూ లేరు. ఆమె లేచింది. చంకన కడవ పెట్టుకుని పెరటినే ఉన్న చెరువుకు వెళ్ళింది. తలకు స్నానం చేసి తడిబట్టలతోనే వస్తూ నెత్తిమీద నీళ్ల కడవ దించకుండానే
బయటి నుంచే శివాలయం వైపు తిరిగి చేతులెత్తి మ్రొక్కింది. ఆ నల్లని శరీరం మీద అప్పుడే సూర్యరశ్మి పడుతుంది. కొంతసేపట్లో ఆమె ఇంకో మోటు చీర కట్టుకొని చేత కొడవలి పట్టుకొని పొలాల వైపు వెళ్ళిపోతుంటే ఆమె వైపే కమలమ్మ కనపడే వరకు చూస్తోంది. మధ్యాహ్నం ఎండలో చెమటలు కక్కుకుంటూ వచ్చింది. ధాన్యం వాకిట ఎండపెట్టి పొయ్యి రాజేసింది. ఆ ముసలమ్మకు ముందు పెట్టి తను అంబలి త్రాగింది. తరువాత ఆ ధాన్యం దంచడం మొదలుపెట్టింది. మళ్ళీ మధ్యాహ్నం కొడవలి పట్టుకొని వెళ్ళింది. చీకటి పడగానే ఇంటికి వచ్చి కిరసనాయల బుడ్డి వెలిగించి వంట ప్రయత్నం. ఈ రోజంతా ఆమె ఎందే ధ్యానంగా ఉంటూ ఆమెను చేసినదంతా వరండాలో నిల్చొని చూస్తుంది కమలమ్మ. భర్త ఆమె ఊహలకు అడ్డు రాకుండా మసలుతున్నాడు. మళ్ళీ రాత్రి 10 గంటలైంది. ఆమె నిద్రపోలేదు. ఒంటిగా బయటి వరండాలో తిరుగుతుంది. చూచి చూచి భర్త నిద్రపోయాడే కానీ మళ్ళీ చప్పున తెలివి తెచ్చుకున్నాడు. క్రీగంటితోనే ఏమి చేస్తుందని చూశాడు. గదిలో ఉన్న సామాను చిందరవందరగా ఉంటే సర్దుతుంది. మళ్ళీ తెలివి వచ్చేసరికి గదిలో కమలమ్మ లేదు. మళ్ళీ ఎదుటి ఇంటి నుంచి రోదన ధ్వని వినిపించింది. కాసేపు అలా పరుపు మీద నుంచే నిరంజనరావు విన్నాడు. ఆ మధురమైన స్వరం ఒళ్ళంతా పులకరింపచేసింది. ఆమెతో పాటు తనకు ఏడవాలనిపించింది. కళ్ళల్లో నీరు తిరిగిపోయింది. ఇంతలో ఇరుగు పొరుగు వాళ్ల మందలింపులు వినబడ్డాయి. ఎవరో వయసు మళ్ళినది, పిచ్చిదానా, పోయింది పొల్లు, ఉన్నది గట్టి, ఇలా ఏడ్చి ఏడ్చి చచ్చిపోతే ఏం వస్తుంది? బతికినోళ్ళు మనుషులు గాని చచ్చినోళ్ళు మనుషులా? ఒక కన్ను ఏడిస్తే ఇంకన్ను నవ్వాలా అంటూ ఇంకా ఆమె ఏడవటం మానకపోతే చేతితో నోరు గట్టిగా మూసేసింది. ఆ కొద్ది క్షణాల్లోనే ఆమె రాగం ఆగిపోయింది. కానీ ఆ ఆగిన రాగంతో ఇంకో రాగం చేరింది. నా పాప, నా బంగారు పాప, అంతా నువ్వే అనుకున్నానే తల్లి, నా చిట్టి తల్లి, నన్నింత మాయ చేసిపోయావా అంటూ గగ్గోలు పెడుతూ కమలమ్మ ఏడుస్తోంది. నిరంజనరావు దగ్గర నిల్చున్నాడు కానీ ఓదార్చలేదు. ఇంతలో ఎందరో వాళ్ళ ఇంటి ఎదురుగా గుమిగూడిపోయారు. విషయం తెలుసుకున్నారు. ఆమె ఏడుపును ఎవరూ అడ్డరాదని నిరంజనరావు ప్రయత్నించాడు. కానీ అందులో ఒక ముసలమ్మ చొరవ చేసుకుని దగ్గరకు చేరింది. ఆమె ప్రక్కలో కూర్చుని ఓదారుస్తూ, ముసలిదానివా ముతకదానివా తల్లి, నాది అనే ఆశ లేకపోతే నీకేం పిల్లలు కలుగుతారు? నా ఇల్లు, నా మొగుడు, నాది అనే ఆశ పెట్టుకో అమ్మా. ఏడాది దాటకుండానే పిల్లను ఎత్తుకోవా. హక్కైనది ఉంటుంది, లేనిది పోతుందమ్మా. కొండంత కొడుకు పోతే నేనేం చేశాను? మనుషులున్న ప్రతి ఇంట్లో చావు పుట్టుకలు ఉండకపోతే మరెక్కడుంటాయి అన్నది. కమలమ్మ తలెత్తి చూసింది. ఆమె నవ్వులలో పాప నవ్వు అగపడింది. కొంతసేపటికి అంతా వెళ్ళిపోయారు. కమలమ్మ లేచింది. ఆమె వెంటనే అతను వెళ్ళాడు. చెరువులో మునిగింది. అతను స్నానం చేశాడు. దేవాలయానికి వెళ్ళి సాష్టాంగపడింది. అతను సాష్టాంగపడ్డాడు. ఇంటికి వచ్చాక అతను పొయ్యి వెలిగిస్తుంటే ఆమె వారించింది. ఆమె వెలిగించిన మంటల వెలుగులో ఆమె పెదిమలు దరహాసంతో వెలగటం చూశాడు. ఇది పోయింది పొల్లు. హక్కైనది ఉంటుంది, లేనిది పోతుంది. మనుషులున్న ప్రతి ఇంట్లో చావు పుట్టుకలు ఉండకపోతే మరెక్కడుంటాయి? ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.